వెల్కమ్ బ్యాక్. చేప ప్రసాదానికి ఉన్న శాస్త్రీయత ఏంటి అంశంపై మనం మాట్లాడుతున్నాం. టీవీ రావు గారు, మీరు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాట్లను కూడా మీరు వ్యతిరేకిస్తున్నారు. ఒకసారి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి వెళ్దాం. అక్కడ నుంచి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నగేష్ ఉన్నారు. నగేష్, చేప మందు ప్రసాదం ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 12:30 గంటలకు ప్రారంభమైన ప్రసాదం దాదాపుగా 15,000 మందికి పైగా ప్రజలు కూడా టోకెన్స్ తీసుకొని చేప మందు ప్రసాదాన్ని కూడా వేసుకున్న విజువల్స్ మనం చూడవచ్చు. దాదాపుగా ఒక్కో టేబుల్ పైన 8 కౌంటర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ పైన కూడా నలుగురు చెప్పకుండా నిల్చుని దాదాపుగా 60 మందికి పైగా చేప మందు ప్రసాదాన్ని కూడా ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. వారు తీసుకొచ్చిన కవర్లో చేపని తీసివేసి చేతులు కడుక్కున్న తర్వాత చేపల నోట్లో మందును పెట్టి కూడా వారి నోట్లో వేసే దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. అందరూ ఇక్కడికి చేప మందును కూడా వేసుకున్న దృశ్యాలు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా ప్రజల కోసం ఏర్పాట్లు చేసింది. దాదాపుగా 2 లక్షలకు పైగా ప్రజలు ఇక్కడికి వస్తారని చెప్పి బత్తిని హర్నాథ్ గౌడ్ సోదరులు చెప్తున్నారు. ఇప్పటికి 20,000 మంది పైగా కూడా ఇక్కడికి చేరుకొని చేప మందు ప్రసాదాన్ని స్వీకరించినట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇంకా కూడా ప్రజలు కౌంటర్లో వేడి చేస్తున్నారు. దాదాపుగా ఒక్కో కవర్లో ఉన్న చేపకి 15 రూపాయల చొప్పున కూడా కొనుక్కొని మరి కూడా చేప మందు ప్రసాదాన్ని స్వీకరిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. మరి సాయంత్రం వరకు కూడా ఇప్పుడు 12:30కు ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కొనసాగిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. బారికేడ్ల ద్వారా ప్రజల్ని ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తూ కూడా ఇందులో 200 మంది పోలీసులు భద్రతని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా కూడా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మనం విజువల్స్ లో చూడవచ్చు. భారీ ఎత్తున ప్రజలు వేలాది మంది చేప మందు ప్రసాదాన్ని స్వీకరించడానికి కూడా లైన్లలో నిలబడి ఉన్నారు. కౌంటర్ల ద్వారా 15 రూపాయలు చెల్లించి చేప మందుని ఇలా ఒక కవర్లో తీసుకొస్తూ కూడా చేప లోపల ఉంటుంది. ఈ కవర్ని ఇందులో చేపలు ఇలా తీసుకొస్తూ కూడా ప్రసాదాన్ని స్వీకరించే దృశ్యాలు మనం చూడవచ్చు. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సాయంత్రం వరకు ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంటుందని చెప్పి అధికారులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నగేష్. చూశారు, అక్కడ వేలాది మంది ఆస్తమా వ్యాధిగ్రస్తులు వచ్చారు, బాధితులు వచ్చారు. 3 లక్షలకు పైగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ స్థాయిలో ప్రజలు వస్తున్నారు, తాము సంతోషంగానే వెళ్తున్నారు. కానీ మీరు మాత్రం అక్కడ చేస్తున్న ఏర్పాట్లను కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆ స్థాయిలో జనం వస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం ఏర్పాట్లు చేయటం సమంజసం కాదు అని మీరు అనుకుంటున్నారా? అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఏర్పాట్లు చేయటం అంటే వేలాది సంఖ్యలో లక్షలాది సంఖ్యలో జనం వచ్చిన చోటల్లా ప్రభుత్వం ఏర్పాట్లు చేయటం, భోజనాలు, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వటం అంటే రాజకీయ పార్టీ పెట్టే లక్షలాది మీటింగ్లకు కూడా ఏర్పాట్లు చేయకపోతే అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ సమస్య చూసుకోవచ్చు. కానీ పండలు సరైన చేసి ఆఖరికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఫీజులు కూడా కట్టేది ఏంటి? నేను అనేది అట్లా కట్టుకుంటూ పోతే రేపు బాలసాయిబాబా కూడా ఏదో ఒకటి పెడతాడు. ఆయన ప్రతి ఒక్కడికి నోట్లో శివలింగాన్ని పెడతానంటాడు. దానికి కూడా లక్షల సంఖ్యలో జనాలు వస్తారు. సత్యసాయిబాబా అయిపోయాడు, కాళేశ్వర బాబు అయిపోయాడు, ఇప్పుడు ఒక ఆయన కల్కి భగవాన్ ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి కూడా లక్షల మంది వస్తుంటారు. వాళ్ళు ఏం తీసుకోరు, కానీ వాళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయలు బయటపడుతుంటాయి. అలాగే మనం ఫ్రీగా ఇస్తున్నారు కదా అని చెప్పేసి మనం ఏర్పాట్లు చేయడం అంటే అసలు నిజంగా మందు ఉందా లేదా అని తేల్చాలి కదా. మందు ఉంది అన్నప్పుడు ఫ్రీగా కాదు, అసలు ప్రపంచం మొత్తం మనమే వెళ్ళి చేద్దాం ఫ్రీగా. అది కాదు ఇక్కడ ముందు అసలు ప్రసాదం అనేటప్పటికి దాని అర్థం చాలా మారిపోతుంది. ప్రసాదం అన్నప్పుడు చేప ప్రసాదం, కోడి ప్రసాదం, చికెన్ ప్రసాదం ఉండదు కదండి. అన్నప్పుడు మందు ఉందా లేదా అనేది మీరు వెతకాల్సిన అవసరం ఉందంటారా? ఇది అందులో వాళ్ళు పనిచేస్తుందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కోర్టులో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వేసేటప్పుడు ప్రతి నోట్లో వేసేటప్పుడు చేతులు శుభ్రంగా సబ్బుతో కొడుకోమని కోర్టు ఆర్డర్ ఉంది. ఇప్పుడు అది చేయట్లేదు. రేపు ఇప్పుడు కంటెంట్ ఆఫ్ కోర్టులో ఆరోగ్యానికి శుభ్రతకు సంబంధించిన కోర్టు ఇచ్చారు. జస్టిస్ హరియాణనాథ్ శర్మ గారు క్లియర్ గా ఇచ్చారు. ఆయన ఇచ్చిన దాన్ని పాటించట్లేదు వాళ్ళు. డెఫినెట్ గా మేము కంటెంప్ట్కి వెళ్తాం. ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని తీసుకెళ్లి రేపు కోర్టులో సబ్మిట్ చేస్తాం. దాని ఇంజక్షన్ అమల్లోకి వస్తుంది. ఇంజక్షన్ అమల్లోకి వచ్చినప్పుడు ఇంకా అంటే పంపిణీ గురించి మేమేమంటామంటే లక్షలాది సంఖ్యలో వచ్చిందల్లా కూడా మందని తిరుపతిలో కోట్లాది మంది వెళ్తున్నారు కాబట్టి అక్కడ వెంకటేశ్వర స్వామి దేవుడు ఉన్నాడు. మెదక్ జిల్లాలో చర్చికి ఎవరు వెళ్ళట్లేదు కాబట్టి పెద్దగా అక్కడ దేవుడు లేడని చెప్పడం ఇట్లాంటి ఎందుకు మృగశిర కార్తెనాడు చేపలో పెట్టి ఆ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు అనుకుంటున్నారు? అది ఒక తంతు. ఇప్పుడు తిరుపతి బండ్లో వెళ్ళే బదులు ఇది బస్సులో వెళ్ళే బదులు మెట్లు ఎక్కితే పుణ్యం వస్తుందని కానీ ప్రతి వాడు మెట్లు ఎక్కుతుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఆయాసం వచ్చి చచ్చిపోతాడు. అట్లా కాదు నేను అనేది అది ఒక సాహసానికి. కానీ చాలా మంది టీవీరావు గారు అక్కడికి వచ్చేటువంటి చాలా మంది అంటున్నారు కార్పొరేట్ హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళకి వైద్యం చేస్తూ ఉన్నారు,
చాలా అవినీతి జరుగుతుంది. అవినీతి మీద పోరాటం చేయాలి. కడుపు నొప్పి ఉంది అని వెళ్తుంటే గర్భసంచులు తీసేస్తున్నటువంటి గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్లు కూడా ఉంటారు. కానీ దాని మీద పోరాటం మేము చేసిన చేసింది కదా. మీకు 1990లో నేను చేసిన పోరాటం మొట్టమొదట ఆరోగ్యం గురించే క్యాన్వాస్ చేస్తూ టానిక్లు అవసరం లేదని, చక్కెర ఉండగా గ్లూకోజ్ దండ కానీ ఇట్లాంటి అనేక కార్యక్రమాలు. అంటే మొట్టమొదట అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాస్యత ఉద్యమాన్ని స్టార్ట్ చేసిందే జన విజ్ఞాన వేదిక. 1990లో గంపలగూడెం అనే గ్రామంలో మొట్టమొదటి అక్షరాస్యతను మొదలుపెట్టి అది ఇబ్రహీంపట్నం, నెల్లూరు ఇవన్నీ చేసిన తర్వాత సారా వ్యతిరేక పోరాటం వచ్చింది. అక్షరాస్యత ఉద్యమం తర్వాత సారా వ్యతిరేక సంపూర్ణ మద్య నిషేధంలో ఒక పార్టీ అధికారంలో కూడా వచ్చింది. ఉచిత విద్యుత్ ఐడియాని ఇచ్చింది రాజశేఖర రెడ్డికి కానీ కేసీఆర్ కానీ ఇచ్చింది. వందల సంఖ్యలో జన విజ్ఞాన వేదిక ప్రోగ్రామ్స్ చేసింది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమానికి సంబంధించిన జెండా లోగోతో సహా జన విజ్ఞాన వేదిక జనాన్ని చైతన్యవంతులు చేసే విషయంలో మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని కూడా మేము అభినందిస్తూనే ఉంటాం. డాక్టర్ గారు, కొంతమంది అంటున్నారు ఎక్కువ మందిలో ఆస్తమా అనేది ఒక స్థాయిలో తగ్గిపోతూ ఉంటుంది, చేప మందు ప్రసాదం తీసుకుని తగ్గిపోయింది అని అనుకునే వాళ్ళు వీళ్ళు కూడా అయి ఉండొచ్చు అని, నిజమేనంటారా? అసలు మనం ఫస్ట్ తీసుకుంటే 4 లక్షల మంది వచ్చారంటున్నారు. 4 లక్షల మందిలో ఎంతమందికి ఆస్తమా ఉంది? ఫస్ట్ అసలు ఎంతమందికి ఉబ్బసం ఉంది? ఫస్ట్ థింగ్, ఉబ్బసం ఉన్న వాళ్ళకి అంతమంది పర్సంటేజ్. ఇప్పుడు 100 మందికి ఉబ్బసం ఉన్న వాళ్ళలో 10 మందికి తగ్గితే అది డ్రగ్ ఎఫెక్ట్ అవ్వదండి, న్యాచురల్గా కూడా తగ్గుద్ది. 100 మంది తీసుకున్న వాళ్ళు 70 మంది తగ్గితే నేను ఒప్పుకుంటున్నాను దానివల్ల. ఇప్పుడు ఏదైనా డ్రగ్ తీసుకుంటే ఇప్పుడు మోర్ దెన్ 50% మనం ఇచ్చిన వాటిలో 50% పైగా సక్సెస్ రేట్ ఉంటే అది ఎఫెక్టివ్ మెడిసిన్ అని చెప్తాం. అది చూడకుండా మనం ఏదో 4 లక్షల మంది వచ్చారు, 4 లక్షల మంది 3 లక్షల మందికి ఉబ్బసం మళ్ళీ రాలేదంటే న్యాచురల్గా ఉండకపోవచ్చు. కానీ వైద్య శాస్త్రానికి చెందిన వాళ్ళు, డాక్టర్లు, జన విజ్ఞాన వేదిక మీరంతా కలిసి అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారా? ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి తగ్గింది? చేప మంది ప్రసాదం తీసుకున్న వాళ్ళలోనైనా ఎంత పర్సంటేజ్ తీసుకున్న వాళ్ళు తగ్గిందనే విషయాలు ఏమైనా పరిశోధించారు? చిన్నపిల్లలకి అసలు ఉబ్బసం ఉందనే టెస్టే జరగలేదు, మేము వెళ్ళాము అడిగాం. అంటే అందులో చాలా మంది ఉబ్బసం లేని వాళ్ళు కూడా లేని వాళ్ళే లక్షల సంఖ్యలో వస్తారు. ఒకటండి, ఫస్ట్ థింగ్ అసలు ఉబ్బసానికి 100% కన్ఫర్మ్ చేయడానికి టెస్ట్లు అంటే ఏమి ఉండవు. ఓన్లీ సివియారిటీ, ఆస్తమా సివియారిటీ తెలుసుకోవడం కోసం కొన్ని టెస్టులు ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే ఆస్తమా అన్నది నేను ఇందాక చెప్పినట్టుగానే ఇది ఫేజెస్ ఉంటాయండి. ఒక సీజన్లో ఒకలా ఉంటుంది, ఇంకొక సీజన్లో ఇంకొకలా ఉంటుంది, ఒక వయసులో ఒకలా ఉంటుంది, ఇంకొక వయసులో ఇంకొకలా ఉంటుంది. ఆస్తమా కాదు, ఆస్తమా లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి మనం తీసుకుంటున్నారని. అసలు ఆస్తమా కాదని అందులో మీ టీవీలో చూస్తుంటే, టీవీలో చూపించినప్పుడు చాలా మందికి అసలు ప్రాబ్లమే లేనట్టు కనిపిస్తుంది నాకు. అసలు రియల్లీ అసలు ప్రాబ్లం ఉందా లేదా తీసుకునే వాళ్ళకి, లేదా ఫ్రీగా వస్తున్నారని తీసుకుంటున్నారా? అసలు మనం ఈ ఎల్లోపతి వైద్యంతో కంపేర్ చేయడం పక్కన పెడితే అసలు ఏది నిజం ఏది అబద్ధం అని చూసుకుంటే అసలు ఆస్తమా అనేది ఏంటి? ఆస్తమా అనేది ప్రాబ్లం కమ్స్ ఫ్రమ్ ద జీన్స్ అండి, జెనెటిక్ లెవెల్లో ఉంటుంది. అది మన పుట్టుకతో దేవుడు ఇచ్చిన గిఫ్ట్. అది సివియారిటీ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది, కొన్ని వయసు వచ్చిన తర్వాత కొంతమంది తగ్గిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆస్తమానే కాదండి, మనం ఏ జబ్బు తీసుకున్నా భూమి మీద వైద్య శాస్త్రంలో ఇన్ఫెక్షను, ఒక పాయిజనింగ్ కేసు, ఒక ఇన్ఫెక్షన్ కేసు వస్తే పర్మనెంట్గా నయమైందని చెప్పి పంపించవచ్చు. వేరే ఏ జబ్బుని, ఒక కీళ్ళవాతం తీసుకోండి, ఒక బీపీని తీసుకోండి, ఒక షుగర్ తీసుకోండి, అవి ఎలా ఉంటాయంటే 100 మందిని కేసులు తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కీళ్ళవాతం తీసుకోండి, 100 కేసెస్ తీసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 10 years మనం స్టడీ చేస్తే ఏమవుతుందంటే 10% మందికి పెరుగుతూ వస్తుంది, 30% మందికి తగ్గిపోతుంది, 30% మందికి పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మనం ఏ పర్సెంటేజ్లో ఉన్నామో దాన్ని బట్టి మనం వీళ్ళు ఇక్కడికి ఏ కారణం చేత వచ్చినా వాళ్ళు దాన్ని తీసుకోవడం ద్వారా ఒక ఉపశమనాన్ని పొందుతున్నారు అనుకోవచ్చు. ఉపశమనం పొందితే ఇన్ని మందుల సేల్స్ ఎలా అవుతాయండి? 100 కోట్ల ఇన్హేలర్స్ సేల్ అవుతున్నాయి, ఓన్లీ ఇన్హేలర్స్ 100 కోట్ల పైన సేల్ అవుతున్నాయి ఇండియాలో. అంత మంచి సేల్స్ ఎంత అవుతాయి? డైలీ వారానికి నేను చూసే ఓపీ రోజుకి 20-25 ఉంటుంది. ఆ ఓపీలోనే వీక్లీ అట్లీస్ట్ 10 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో వ్యాధిని తగ్గించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అవలంబిస్తూ ఉంటారు. ఇక్కడ ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు జలుబుని ఇక జన్మలో రాకుండా చేస్తాననే మందు ఇంతవరకు తలనొప్పి రాకుండా మందు ఇస్తాననేది ఇంతవరకు లేదు. అలాగే ఉబ్బసం, జలుబు, తలనొప్పి లాంటివి 70 రకాల జబ్బులు ఇండియాలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు అంతే మందులు వాడితే వారం రోజులు, వాడకపోతే 7 రోజులు అనే నానుడు ఎలా ఉంటుందో అలాగా 70 రకాల జబ్బులు ఐడెంటిఫై చేశారు మన భారతదేశంలో. ఆ 70 రకాల జబ్బులు కూడా మీరు మందులు వాడినా వాడకపోయినా వాటంతట అవే తగ్గిపోవచ్చు. మీ ఏజ్ని బట్టి తగ్గచ్చు, మీరు మారిన ప్రాంతాన్ని బట్టి తగ్గచ్చు, మారిన వాతావరణాన్ని బట్టి తగ్గచ్చు. ఇవన్నీ ఏంటంటే వీటి చుట్టూనే మూఢనమ్మకాలు జరుగుతూ ఉంటాయనేది కూడా ICMR పేర్కొంది.
కాబట్టి దాని చుట్టూనే ఇవన్నీ నడుస్తాయి. డాక్టర్ గారు, ఇంగ్లీష్ మందుల్లోనైనా ఉబ్బసానికి పూర్తిగా తగ్గించే అవకాశం ఉందా? పూర్తిగా తగ్గించే మందు, ఒకసారి మందు వేసుకుంటే మళ్ళీ జబ్బు రాదు అనే మందు ఇంగ్లీష్లో కాదండి, ఎక్కడా లేదు. టీవీ రావు గారు, మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే లోకాయుక్త తీర్పునిచ్చినప్పుడు మాత్రం మీరు హర్షాన్ని వ్యక్తం చేస్తారు, తర్వాత హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకుని వచ్చి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మళ్ళీ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఇది ఫస్ట్ ఏంటంటే ఈ రోజు జరుగుతున్న తంతులో సిటీ సివిల్ కోర్టు జస్టిస్ ఏ హరిహరనాథ్ శర్మ గారు ఇచ్చిన ఆర్డర్స్ ని పాటించట్లేదు వాళ్ళు. కాబట్టి కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటే చేతులు శుభ్రంగా కడుక్కుని ప్రతి ఒక్కరికి న్యాయస్థానానికి వెళ్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ టీవీ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు, టీవీ నైన్ స్టూడియోకి వచ్చి చేప ప్రసాదం పై ఉన్న శాస్త్రీయత గురించి మాట్లాడినందుకు. ఇవి రోజు విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి టీవీ నైన్.